మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురువుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, అంకెల్లో అదృష్టం కార్యక్రమం ద్వారా మనం చాలా మందికి న్యూమరాలజీ ప్రకారం నేమ్ చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇవి చాలా తెలియజేశాము. అయితే ఈ రోజున బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 1 ఉన్న వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, అసలు చాలా మందికి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా తెలియదు. అవునవును, అది కూడా చెప్తాను. సో దీనికి సంబంధించి ఏ తేదీలో పుట్టిన వాళ్ళకి అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి బర్త్ నెంబర్ 3, డెస్ట్ నెంబర్ 1 అని చెప్పుకుందాం. అసలు బర్త్ నెంబర్ 3 అంటే ఏంటంటే ఒక 3వ తారీఖు జన్మించిన వాళ్ళే కాదు, 3 కానీ 12 కానీ 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి అందరికి కూడా బర్త్ నెంబర్ 3 వస్తుంది. ఓకే, మనం ఇప్పటివరకు 1, 2 చెప్పుకున్నాం. అంటే 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకేమో 1 వస్తుంది బర్త్ నెంబరు. 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకేమో 2 వస్తుంది బర్త్ నెంబరు. అదేవిధంగా ఇప్పుడు 3, 12, 21, 30 జన్మించిన వాళ్ళకి వాళ్ళ బర్త్ నెంబర్ 3 వస్తుంది. మరి డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే ఎంత వస్తుంది? ఒక 2 వస్తుంది, 2 అంకెలు వస్తుంది. చివరికి వచ్చిన దాన్ని మళ్ళీ దాన్ని కూడుకోవాలి. అంటే 21 వచ్చింది అనుకోండి, మొత్తం 3 అవుతుంది. అప్పుడు డెస్ట్ నెంబర్ 3 అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 1. 1 అంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 19 వచ్చింది అనుకున్నాం, అప్పుడు 1 అవుతుంది. లేదా 28 వచ్చింది, 1 అవుతుంది. అట్లా అనమాట. డేట్ ని మాత్రమే కూడితే వచ్చేది బర్త్ నెంబర్. టోటల్ డేట్ ఆఫ్ బర్త్ ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్. బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 1. వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది గురుగారు? ఇప్పుడు చాలా బాగుంటుంది అమ్మ ఇది. ఏంటంటే ఇది గురువు సంబంధించింది. బర్త్ నెంబర్ అనేది 3 వచ్చిన వాళ్ళకి గురువు బాగా ఉంటాడు. వీళ్ళకి మంచి అధికారం ఇస్తాడు. మంచి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి చూసే వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉండటం వల్ల ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి వీళ్ళకి అహంకారంలా కనిపిస్తారు. ఇప్పుడు జనరల్గా మనం ఒక మనిషితోటి మనం అంటే వాళ్ళకున్న ఆరా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఆరా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడాలంటే అందరూ మాట్లాడలేరు. అంటే యువతల మనిషి కూడా అంత స్థాయి ఉన్నవాడైతేనే అలా వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడగలుగుతారు. అంటే వాళ్ళకు కూడా పేరు కానీ న్యూమరాలజీ ప్రకారంగా అన్నీ బాగున్నప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి సక్రమంగా. లేకపోతే వాళ్ళు కూడా తప్పు దోవపట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా ఆ రకంగా మనకు వచ్చిన మన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి, ఈ బర్త్ నెంబర్ 3, డెస్ట్ నెంబర్ 1 ఉన్న వ్యక్తి ఇదే పవర్స్ ఉన్న వ్యక్తి అనమాట. మంచి బాగా ఎడ్యుకేషన్ ఉంది బాగా అతనికి. అయితే అతను ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ అప్పటి వరకు కూడా ప్రైవేట్ కాలేజీలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక మంచి దాంట్లో రోల్లో ఉన్నాడు అక్కడ. అంటే మంచి పోస్టు, అంటే దాదాపు డైరెక్టర్, చైర్మన్కి వాళ్ళు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతని ద్వారా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వటం కానీ ఒక జిల్లా స్థాయిలో అతను తిరగలుగుతాడు, స్టూడెంట్స్ని చేర్పించడం ఇట్లా అనమాట. అయితే ఇతను ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ఈ ట్రై చేసే క్రమంలో 1-2 సార్లు ఇంటర్వ్యూల దాకా వెళ్ళి మిస్ అయిపోయినాయి. అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ క్యాడర్ల వరకు కూడా. అయితే ఇతనికి ఏమైందంటే ఏదో న్యూమరాలజీ అనేది చూస్తున్నాం కదా, మనకు యూట్యూబ్ ఆన్ చేస్తే న్యూమరాలజీ వస్తూ ఉంటుంటుంది. ప్రతి ఒక్కరు న్యూమరాలజీ అనేది ఒక రకంగా ఇది కూడా ఒక వేలలాగా అయిపోయింది. ఇందులో భాగంగా అతను ఏం చేశాడంటే ఒక న్యూమరాలజీని కలిసి అతని నేమ్ని, సార్ నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అంటే అతను చెప్పాడు, నీ బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్కి బాగానే ఉంది, ఇది నువ్వు అనుకున్న జాబ్ వస్తుంది, నీకు అధికారం అయితే నీకు చేపట్టిపోతున్నావు అని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పాడు. నెంబర్ అతను అప్పుడు బాగానే ఉంది ఆ నేమ్. అది ఇతను ఏం చేశాడంటే వేరే నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు మనిషి దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడు, ఏదో చిన్న టెస్ట్ రాయటము, ఇది టాబ్లెట్స్, కనీసం విటమిన్ టాబ్లెట్స్ అని ఇస్తాడు. నీకేమీ లేదయా, నీకు వద్దు వెళ్ళిపోని చెప్పే వాళ్ళు ఉండరు, అసలు 99.9% ఉంటారు. ఇప్పుడు ఇట్లా కూడా ఏమైందంటే ఇతను కూడా న్యూమరాలజీ దగ్గరకు వచ్చినప్పుడు బాగానే ఉంది, అతని పేరు అంతా బాగానే ఉంది, కానీ వచ్చాడు కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఇద్దామని చెప్పేసి అతని నాలెడ్జ్ ప్రకారంగా ఇంకొక నెంబర్ ఇచ్చాడు. అయిపోయింది. అప్పటి వరకు బాగుంది ఇతని పరిస్థితి. ఎప్పుడైతే ఆ నేమ్ కోర్సు రాసుకోవటం ఎంత మొదలుపెట్టాడు, అంటే అది రాంగ్ నెంబర్ అతనికి. మామూలు జనరల్ మంచి నెంబరే, ఆ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళకి రాంగ్ నెంబర్ అది. ఎప్పుడైతే మార్చుకున్నాడో అది రాంగ్ అయింది. మార్చుకున్న దగ్గర నుంచి ఇతని ఆలోచన విధానం మారిపోతుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. అంటే జనరల్గా ఒక మనిషికి ఎంతవరకు తినగలుగుతారో అంతవరకే పెట్టాలి.
అదే రకంగా ఇతనికి ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగిపోయినాయి. అవి అట్లా ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ అయిపోయింది అది. ఆ నెగిటివ్ ఎనర్జీతో ఇతనికి విపరీతమైన కోరికలు కలగటం, ఇక ఉమనైజర్ లాగా తయారైపోతా ఉన్నాడు. అతను తెలియకుండా ఎందుకు ఇలా అవుతున్నానని కూడా అతనికి వచ్చేసింది. అందులో భాగంగానే ఈ పిల్లలందరూ ఈ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవటం, వాళ్ళతో కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం, దానికి తల్లిదండ్రులు కంప్లైంట్ చేయటం, ప్రిన్సిపాల్ అదే చైర్మన్ వాళ్ళందరూ దాకా అక్కడ దాకా వెళ్ళిపోయింది. చిన్నగా మందలించారు, మంచి వ్యక్తివి నువ్వు ఇలా అనుకుంటే ఇలా అయిందని చెప్పేసి. సరే ఆ రూట్ వదిలేశాడు అతను. వదిలేసి వేరే ఫ్రెండ్స్ ద్వారా బయట తిరగటం, అంటే ఒక వేశ్యాగృహంలో ఒకసారి పట్టడం జరిగింది. ఇతను డైరెక్ట్గా పట్టడం కాదు, వేరే ఒక మైనర్ బాలికని వీళ్ళు ఇలా చేస్తుంటే అందులో ఆ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఇతని పేరు కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అతను చాలామంది ఆశ్చర్యపోయాడు. అంటే మనుషులు చూడటానికి ఇలా ఉంటారు కానీ ఇతను బ్యాక్గ్రౌండ్ ఎంత అని చెప్పేసి. అతను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయాడు, దాదాపు ₹1,00,000 అంత కట్టాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. నేను ఎప్పటి నుంచి తెలుసు అతనికి, నేను బాగా పరిచయం అతనికి. కాకపోతే ఏంటంటే నేను మనకు తెలిసిన మనిషే కదా అని చెప్పేసి నా దగ్గరకు న్యూమరాజు కోసం రావటం కానీ అదంతా ఏం లేదు. ఎవరు బయట దూరకుండా నొనుపులాగా బయట నుంచి వచ్చిన వాళ్ళ ద్వారాగా అతను బాగానే అమౌంట్ పే చేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు. అప్పుడు నాకు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాడు, ఇట్లా చేయించాను, ఇది పరిస్థితి అని. అది ఆ నెంబర్ నీకు రాంగ్ నెంబరు, ఎందుకు చేసావు అట్లా అని చెప్తే, ఏదో ఇంకా నాకు బెటర్గా ఉంటుందని చేశాను, ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. సరే ఇప్పటికిప్పుడు నేనేం చేయలేను కదా, ఇప్పటికిప్పుడు నేను అది ఒక కోర్సు రాయాలి దానికి. ఈ రోజు నీకు ఏమన్నా ఇమ్మీడియట్గా నీకు ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్ ఇచ్చేస్తే రిలీఫ్ అయ్యేది కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కొన్ని రోజులు ఉంటుంది, కోర్స్ ఉంటుంది. దానికి నీ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యాలి. ఆ కనెక్ట్ అవ్వకపోవడం అనేది నీకు ఇంకో రకంగా కనెక్ట్ అయింది నువ్వు రాయటం వల్ల అది అని చెప్పాను. ఇప్పుడు ఎట్లా అయిందని చెప్తే మనం నేను చేతిలో నా చేతిలో ఏం లేదు, ఇదే చెప్పాను, నా చేతిలో ఏం లేదు, సరే నీ ఇష్టం అని చెప్పాను నేను. అతనే ఇక డబ్బులు ఏదో కట్టుకొని బయట పట్టడం అంత జరిగింది. తర్వాత వచ్చి కలిశాడు నన్ను, ఇట్లా జరిగింది, ఇబ్బంది ఉంది అని పర్సనల్ కలిసి కూర్చొని మాట్లాడాం. సరే నువ్వు ఇప్పటికి ఏమైనా మంచిపోయింది ఏం లేదు, అది వదిలేసి ఆ పేరు గీరు అంత తీసేసి నీకు కొన్ని రెమెడీస్ ఉన్నాయి చెప్తాను, ఆ రెమెడీస్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఆ నెంబర్ తీసేసాం. అతను గురు చరిత్ర పారాయణ చదువుకోవటం, గురువులకు సంబంధించింది ఇది చేయటం. బర్త్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 1 ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ గురువుకి సంబంధించింది చేయాలి. ఇప్పుడు కొంచెం సాయిబాబా గుడికి వెళ్ళటం, అన్నదానంలో పాల్గొనటం, ప్లస్ రవికి సంబంధించింది కూడా ఆదిత్య హృదయం చదువుకోవటం, కానీ ఎక్కడన్నా అవకాశం ఉంటే సూర్యదేవాలయాలకు వెళ్ళటం. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది ఆల్రెడీ అతనికి ఉంది కాబట్టి అదంతా పోవాలి కాబట్టి కొంత ఈ రెమెడీస్ అని చెప్పాము. తర్వాత తిన్నగా చేసుకున్నాడు, ట్రయల్స్లో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత అతని క్యారెక్టర్ ముందు ఏంటంటే వన్స్ మన మైండ్ ఒక మనిషి క్యారెక్టర్ ఒకటి డిజైన్ అయిన తర్వాత దాంట్లో నుంచి బయటకు రావడం చాలా కష్టం. తెలుస్తుంది అతను తెలుస్తుంది నా క్యారెక్టర్ ఎందుకు ఎలా మారిపోతుందని తెలుస్తూనే ఉంటుంటుంది, కానీ బయటికి రావడం కష్టం. ఇప్పుడు డైలీ మందు తాగేవాడు ఏమనుకుంటారు, రేపు నుంచి నేను తాగకూడదు అనుకుంటాడు. సిగరెట్ తాగేవాడు కూడా జనవరి 1 నుంచి నేను తాగకూడదు అని చెప్తాను, అలా అనుకుంటారు, కొన్ని పెట్టుకుంటారు. కానీ మళ్ళీ మామూలే 2 రోజులకి 3 రోజులకి మైండ్ ఏంటంటే వీక్ అయిపోతూ ఉంటుంది, అంత స్టేబుల్గా ఉండలేరు. అది కాబట్టి వీళ్ళకి అవకాశం ఉంది. వీళ్ళకి ఎందుకంటే ఈ గురువు రవి ఉన్నాడు కాబట్టి వీళ్ళు కనుక గట్టిగా అనుకుంటే వీళ్ళు క్యారెక్టర్ మార్చుకోవచ్చు, అంత అవకాశం ఉంది. ధన్యవాదాలు.